హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సంవత్సరానికి ఒకసారైనా తినాలండి. పూర్వకాలం రోజుల్లో అయితే మనకి తరచూ దొరుకుతూ ఉండేయండి. ఇప్పుడు అంతగా ఏం లేవు, బయట కొనుక్కున్న అంత అసలేం బాగోవండి. ఈ ఒరిజినల్ జున్ను పాలండి, ఊరి నుంచి తెచ్చారు. 1/2 కేజీ బెల్లం అండి, లీటర్ ఏమో జున్ను పాలండి, లీటర్ మామూలు పాలండి. మొత్తం ఇప్పుడు గిన్నెలో పోసుకుందామండి. లీటర్కి లీటరే పోయాలండి, కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. కొంచెం గట్టిగా ఉంటుందంట అండి, మరీ ఎక్కువ పోసేస్తే మెత్తగా వచ్చేస్తుందండి, బాగోదు అంతగా తినడానికి. లీటర్కి లీటర్ అయితే కరెక్ట్గా కొలతండి. పాలు పోసుకొని స్టార్టింగ్ రోజు తీసిన పాలండి అవి, చాలా చక్కగా ఉన్నాయండి. ఇప్పుడు మనం సిటీలో కొనుక్కున్న అంతగా బాగోండి. 1 స్పూన్ మిరియాలండి, ఒక 10 యాలకులు, ఒక చిన్న శొంఠి అండి, శొంఠి ముక్క శుభ్రం కలిపి దంచుకోవాలండి. మిక్సీ పట్టలేదు, శుభ్రంగా దంచుకొని పొడి చేశానండి. ఇప్పుడు పాలల్లో వేసానండి. మా అమ్మమ్మ అలాగే దంచి వేసేదండి, నేను కూడా అలాగే వేస్తున్నానండి. 1/2 కేజీ బెల్లం తురిమి పెట్టుకొని వేస్తున్నానండి. మా ఇంట్లో స్వీట్ తక్కువనే తింటారండి, అందుకే కొంచెం వేసాను. మీకు కావాలంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. స్వీట్ తగ్గట్టు తినేవాళ్ళ ఇష్టం అండి. మా ఇంట్లో అందరూ తక్కువే తింటారండి. ఇప్పుడు శుభ్రం వడకట్టేసుకుందామండి. అదంతా బయటికి కనిపిస్తుంది కదా, ముక్కలకి ఇంకా వడకట్టకి ఇలా వచ్చిందండి. 3 గిన్నెలోకి చేశానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకుందాం, గిన్నెలో వాటర్ పోసుకుందామండి. మా ఇంట్లో స్టాండ్ లేదు, అందుకే ప్లేట్ పెట్టేస్తాను, ప్లేట్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను గిన్నె. పర్వాలేదండి, కిందకి ఏమీ ఒలగదండి, బాగానే వచ్చింది నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి, అలాగా సింపుల్గా నీట్గా చాలా బాగా వచ్చిందండి. ఇంకేం చూసుకోవసరం లేదండి, అన్నీ అంతండి. 1/2 కేజీ బెల్లం, ఓ 10 యాలకులు, 1 స్పూన్ మిరియాలు, చిన్న శొంఠి కొమ్మండి, అంతే. మొత్తం దంచుకొని పౌడర్ చేసుకొని కలిపేసుకోవడం అండి, అంతే. ఇంకా చూడండి, ఆల్రెడీ అయిపోయిందండి. మాకు చాలా బాగా వచ్చిందండి, సేమ్ మా అమ్మమ్మ గుర్తొచ్చిందండి ఈరోజు నేను జున్ను తింటే, టేస్ట్ చేస్తే. చాలా అంటే చాలా బాగా. సిటీలో చేస్తారు కానీ శొంఠి కొమ్మ వేయరండి, మిరియాలు యాలకుల పొడి మాత్రమే వేస్తారండి. మన పల్లెటూరు సైడ్ అయితే ఖచ్చితంగా వేస్తారండి. ఫైనల్ అయిపోయిందండి, తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే కట్ చేయకూడదండి జున్ను, సరిగ్గా రాదు. చల్లారాక తీస్తే మొత్తం నీట్గా వస్తుందండి అది. ఫైనల్గా రెడీ అయిందండి. ఇంకా చాక్ పెట్టి గుచ్చుతున్నాను, చాక్ ఏం అంటుకోలేదండి, అయిపోయింది, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి ఫైనల్గా ఎలా వచ్చింది. ఒక బాక్స్ కుక్కర్లో పెట్టాను 5 విజిల్స్కి. ఇప్పుడు కట్ చేసేది కుక్కర్లో పెట్టిందండి. ఈ 2 మామూలుగా ఆవిరికి పెట్టానండి గిన్నెలో. నాకు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.